డీజిల్ అయితే కొట్టించుకున్నాను అనమాట. డీజిల్ అయితే కొట్టించుకొని బయలుదేరిన. ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఉన్న నా దాంట్లో మొత్తమే డీజిల్ ఎండ్ టు ఎండ్ ఉన్న కాడికి మొత్తము తీసుకొచ్చిన అనమాట. ఈ పనిలో కార్డు పని చేస్తానని డైరెక్ట్ వచ్చిన 3000 కొట్టించిన. లైట్ కూడా పోలేదు. ఇట్లా అడుగుతున్నారు. మళ్ళా పెద్ద బండికి కూడా ఏపీ అలా ఛానల్కు పేరు అనేసి బాబు కూడా ఏమంటాడో చూద్దాము. కానీ 2 వీలర్కి అయితే కంపల్సరీ అయితే వేపిస్తాను అనమాట. అది ఎప్పటి నుంచి అనుకుంటున్నా వేపిద్దాం అనేసి. లోడింగ్ పాయింట్ దగ్గర అయితే బండి అయితే పెట్టిన. ఇప్పుడు ఏమిస్తారో చూడాలా. బ్యాగులు ఉన్నాయా, డ్రమ్ములు ఉన్నాయా అని నేను అర్థమవుతలేదు. వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనకైతే కాజీపల్లికి అయితే లోడింగ్ వచ్చిందనమాట. ఈ బండి తీసుకుని అయితే పోవాలా 11-14 ఆడికి పోతే తెలుస్తుంది. బ్యాగులు ఉన్నాయా, డ్రమ్ములు ఉన్నాయా, ఏమున్నాయో తెలియదు. ఇంకా ఆడికి పోతే కన్ఫర్మ్ అవుతుంది అనమాట. దీని నుంచి వచ్చేసి రేట్ల దాకా మన సర్వీస్ రోడ్లోకి పోవాలి. ఆ నుంచి అయితే అవుట్ వచ్చింది అనమాట. డీజిల్ అయితే కొట్టించుకున్నాను అనమాట. డీజిల్ అయితే కొట్టించుకొని బయలుదేరిన. హైలైట్ ఏంటంటే ఉన్న నా దాంట్లో మొత్తమే డీజిల్ ఎండ్ టు ఎండ్ ఉన్న కాడికి మొత్తము తీసుకొచ్చిన అనమాట. ఈ పనిలో కార్డు పని చేస్తానని డైరెక్ట్ వచ్చిన. 3000 కొట్టించిన. లైట్ కూడా పోలేదు. 3000 సరేలే మా బావ చేత ఫోటో పెట్టేసి బయలుదేరిన అనమాట. వాడ బ్యాగులు లోడైతే డబ్బులు లోడైతే తెలియదు. మ్యాక్సిమం తొందరగా లోడైతే కంపెనీకి వెళ్ళిపోతుంది అనమాట. లేకపోతే మళ్ళీ పార్కింగ్కే రావాల్సి వస్తుంది. ఏమవుతుందో వాళ్ళకి చూడాలన్నమాట. ఇవాళ లోడ్ అయిపోయి ఇవాళ కార్ అయిపోయిందంటే టెన్షన్ ఉంటుంది. లేదు ఇవాళ లోడే రేపు కార్ అవుతుందంటే బెస్ట్ మాట రావాలి. పార్కింగ్కే రావాలి. షాబన్పేట సర్వీస్ రోడ్ అయితే ఉన్నా అనమాట. ఈ నుంచి అయితే మెడికల్ దాకా అయితే పోతా. మెడికల్ అయితే అవుట్ అయితే ఎక్కుతా. ఎందుకంటే ఈ బండికి టీచర్ల అమౌంట్ ఎక్కితే మెడికల్ మన బండి మీద మన దిగడానికి అమౌంట్ ఎక్కువ అవుతుంది అనమాట. అట్లా అని చెప్పేసి మనకు సర్వీస్ రోడ్ ఉంది కాబట్టి ఈ నుంచి మెడికల్ దాకా అయితే సర్వీస్ రోడ్ పోతా అనమాట. ఆడ దిగేస్తే మనకు తక్కువ అమౌంట్. ఆడెక్కి మెడికల్ అయితే ఎక్కి బండి మీద మనకు తక్కువ అమౌంట్ అయిపోతుంది. అది కూడా ఎందుకు ఎక్కుతుంది అంటే ఇప్పుడు మనకు నో ఎంట్రీ టైం అట్లా అని చెప్పి ఆడెక్కాల్సి వస్తుంది. ఆడ ఎక్కేసి డైరెక్ట్ అయితే మన కంపెనీ దగ్గర వారం రోడ్కి ఎక్కి. ఇంకొకటి అయితే కామెంట్లు అందరైతే అడుగుతున్నారు ఏమనేసి, అన్న బండికి యూట్యూబ్ ఛానల్ పేరు అయితే రాపిదావా అని. నా కంపల్సరీ అయితే రాపిదామని నేను కూడా ఎప్పటి నుంచి అనుకున్నా. ఇంకొకటి వచ్చేసి మనకు ఛానల్ కొత్త లోగో అయితే పెడదామని చూస్తున్నా. పాత లోగో కాకుండా కొత్త లోగో ఎక్కిద్దాం. నేను ఇలా అన్న కూడా ఫోన్ చేసి కొత్త లోగో ఏమని అడుగుతాను. తర్వాత మా భావనలో స్మార్ట్ అయితే అడుగుతాయి. ఇట్లా అడుగుతున్నారు. మళ్ళా పెద్ద బండికి కూడా ఏపీ అలా ఛానల్కు పేరు అనేసి బాబు కూడా ఏమంటాడో చూద్దాం. కానీ 2 వీలర్కి అయితే కంపల్సరీ అయితే వేపిస్తాను అనమాట. అది ఎప్పటి నుంచి అనుకుంటున్నా వేపిద్దాం అనేసి. ఈ తర్వాత కంపల్సరీ వేపిస్తా. గురువారం కాబట్టి ఆదివారం అయితే ఆదివారం వేపిస్తా. ఇలా తొందరగా ఇంటికాడికి పోతే ఇలా వేపిస్తాను అనమాట. ఇలా వస్తే తొందరగా వేపిస్తే అటు ఇటు అవుతుంది. మ్యాక్సిమం సండే రోజు క్లియరింగ్ చూస్తాం అన్నమాట. మనకు ఏ ఛానల్లో అది ఎప్పటి నుంచి అనుకున్నది క్లియర్ చేస్తాం అనమాట. ఇంకా సూర్యుడు కూడా రాలేదనమాట. చల్లగా ఉంది ఇక్కడైతే వాతావరణం. చెట్లకు మంచి పూలు కాసినాయి. మొత్తానికి అయితే అవుటర్ అయితే ఎక్కిన అనమాట. మనకు ఈ కొంచెం మన మేడ్చల్ నుంచి గండి అయితే సర్వీస్ రోడ్ ఉంటే ఇది కూడా అవసరం లేదనమాట. మళ్ళీ అక్కడి నుంచి పోతే ఆడ లోపల నుంచి పోతే కానీ పోలీసులు వస్తారు. అట్లా అని చెప్పి సర్వీస్ రోడ్ ఎక్కాల్సి వస్తుంది. ఈ నుంచి ఇక డైరెక్ట్ మనం గండి అయితే దిగేసి అయితే పోదాం. ఇలా వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది. చాలా అంటే చాలా కూల్ ఉంది. ఎండ కూడా రాలేదు. 9:20 టైం వచ్చేసి ఎండ కూడా లేదనమాట. మొత్తం చల్లగా
ఇంత మంచిగా కనబడుతుంది. ఏం లేదు ఎండ. మూడు రోజులు ఎండ కొట్టి ఇంకో రోజు ఇంకా చల్లగా బాగుంటుంది. రోజు ఎండ కొట్టి బయటే పని చేస్తున్నారు. నేను ఆల్రెడీ లోగా అన్నకైతే లోగా చేయమని చెప్పి వేరే అన్నకైతే ఫోన్ చేసిన. అదే ఇలా ఫ్రీ కాగానే పని చేసి పెడతాను చూద్దాం. ఒకవేళ ఇలా చేసి పంపించింది అనుకో మనకైతే వీళ్ళ డిస్ప్లే పైన అయితే వేస్తుంది అనమాట. చూడండి రెండు రకాలు చేయాలా, ఏది బాగుంటుంది తీసుకుంటా అని చెప్పి సరే అని చెప్పింది. చూద్దాం అది రెండు కూడా డిస్ప్లే మీద పెట్టా. మీకు నచ్చింది మాత్రం సెలెక్ట్ చేసి కామెంట్ చెప్పండి. నేను చెప్పింది మాత్రం వేపిస్తాను అనమాట కంపల్సరీ. పొద్దున 3000 డిగ్రీలు కొట్టించిన లైట్ కూడా పోలేస్తారు. అలా ఉన్నది మొత్తం ఎంతో దాకా తీసుకొచ్చినాను అనమాట కాడ పంచాయతీ గారు. లొకేషన్ పాయింట్కి అయితే వచ్చిన అనమాట. ఇప్పుడు పొయ్యి వాళ్ళని అడిగేసి ఎంటర్ అయితే వేయించేస్తాం. లాస్ట్లో గేట్ ఉంది కదా, ఆ గేట్ కాడికి పోవాలన్నమాట. ఆడికి పోయి బండి అయితే ఎంట్రీ చేయించేసుకొని ఎప్పటి వరకు అవుతుంది, ఎంత టైం పడుతుంది అది కూడా కనుక్కొని అయితే రావాలన్నమాట. ఎండ ఊటు స్టార్ట్ అయింది అనమాట. ఆల్రెడీ బండ్లు ఫుల్ ఉన్నాయి, ఇంకా దాకున్నాయి బండ్లు. మన బండి ఏమో మధ్యలో పెట్టిన అనమాట. గేట్ బంద్ ఉంది, గేట్ బంద్ ఉంది. లోపలికి పోయి అయితే లోపలికి పోయి బండి అయితే ఎంట్రీ చేయించుకొని వచ్చిన అనమాట. పిలుస్తా వెయిట్ చేయన్నాడు. తప్పదు మనకు. టైం వచ్చేసి ప్రస్తుతానికి ఇప్పుడు 10-15 అవుతుంది టైం. మనకి ఎంట్రీ అయింది. వాళ్ళు ఎప్పుడు లోడ్ వేస్తారో చూడాలా, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో చూడాలి. స్టార్ట్ అయిపోయింది అన్న. పెద్దనా రాలేదు పుంజులు అంతగా. టైం వచ్చేసి 12:30 అవుతుంది. వీళ్ళు ఇంకా తీసుకొని కూడా తీసుకోలే బండి. లోపల పోయి అడిగేసి వచ్చిన. ఇప్పుడు అడిగితే చెప్తా కూర్చో అంట. ఎంతసేపు అని కూర్చుంటావు? ఏంది ఇది? ఒక్కసారి 2 సార్లు నీళ్ళు కూడా అయిపోయినాయి బండ్లు. అట్లా అని చెప్పి నీళ్ళు కూడా పట్టింది మనం పోయినట్టు కూడా సార్. మా సార్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పిన, ఇంకా కాలేదు అంటే నేను మాట్లాడుతున్నా అన్నాడు. టైం అంతా అవుతుంది. మళ్ళీ ఇంకొక కూడా లోడింగ్ ఉందట. చూద్దాం వీళ్ళకి ఎంత టైం పడుతుందో. తొందరగా అయిపోతే మంచిగానే. ఆల్రెడీ బండ్లు ఉన్నాయి. అంటే ఈ బండ్లు లాస్ట్ నేను వచ్చిన తర్వాత వచ్చినాయి అనమాట. నాకన్నా ముందు వచ్చిన బండ్లు లోపలికి పోయినాయి. ఇంకా లారీ ఉంది కదా, ఆ లారీ కూడా పోవాలి. అది అన్లోడింగ్ ఎప్పుడైనా చేసుకుంటారు కానీ మనకు లోడింగ్ కదా. నాది కూడా ఎక్కువ లేదన్నాడు ఇక్కడ మెటీరియల్ అయితే. చూద్దాం ఎంత టైం పడుతుంది. ఇంకా బండి లోడింగ్ గురించి అయితే రమ్మని చెప్పిండు. ఈ బండికి ఎయిర్ ఎక్కాలి కదా, అందుకు టైం పడుతుంది ఎట్లా అనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. డైరెక్ట్ అయితే ఆయన ఎయిర్ ఎక్కగానే బండి తీసుకుని లోపలికైతే వెళ్ళిపోదాం. లోడింగ్ పాయింట్ దగ్గర అయితే బండి అయితే పెట్టినా. ఇప్పుడు ఏమి ఇస్తారో చూడాలా. బ్యాగులు ఉన్నాయా, డ్రమ్ములు ఉన్నాయని నేను అర్థమవుతలేదు. బ్యాగులు అయితే లేవు, డ్రమ్ములు బ్యాగులు కూడా ఉన్నాయి, ఇంకా డ్రమ్ములు ఉన్నాయి. చూడాలి ఇప్పుడు ఏం వేస్తారు. వేరే బండికి లోడ్ వేస్తారు. ఆ బండి అయిపోయిన తర్వాత మన బండికి ఇస్తా అన్నారు. ఇలా మనకైతే లోడ్ అయింది, పేపర్లు కూడా వచ్చినాయి అనమాట. ఈ నుంచి మళ్ళా మేడ్కల్ అయితే పోవాలా తెలుసుగా మీకు. వెస్ట్రోక్ అయితే పోవాలంట. మళ్ళీ ఇంకా ఆడుతుంది మెటీరియల్, అవి కూడా వేసేసుకో డైరెక్ట్ వెళ్ళిపోదాం సరే అని చెప్పి. మళ్ళీ ఈ నుంచి వెస్ట్రో పోయి వెస్ట్రోలో లోడ్ వేసుకొని బయలుదేరాలన్నమాట. డైరెక్ట్ కూడా అయితే వెస్ట్రోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నుంచి రోడ్ కొంచెం బెటర్. కొంచెం ముందు పోతే మొత్తం రోడ్ ఆగం ఉంటుంది అనమాట. ఈ నుంచి అక్కడ ఒక వరుస నడుచుకుంటూ పోతుంది కదా, అక్కడ దాకా అయితే ఆ ట్యాంకర్ దాకా అనుకోండి, ఆడ దాకా అయితే రోడ్ బాగుంటుంది. ఆ నుంచి మొత్తం గుంతలు ఉంటుంది రోడ్ అంతా. గుంతలు ఉండిపోతుంది అంత రోడ్ అంతా.
ఈడ కొంచెం టైం పడుతుంది. ఈయన చాలా కొంచెం ఆడ కొంచెం సేమ్ అంతే రోడ్ అంతా. కంపెనీ కాడికి కూడా వచ్చేసి ఆ పేపర్ బండి అయితే ఎంట్రీ చేయించిన. ఈ పక్కన గల్లీ ఉంది కదా రోడ్డు పక్కన, ఆ గల్లీలో అయితే బండి పెట్టుకోవాలి. ఆడ పెట్టేసుకొని వాడు పిలిచినప్పుడు లోపలికి తీసుకోవాలన్నమాట. ఆడైతే బండి పెట్టేసి వెయిట్ చేయాలి. లోడింగ్ ఎప్పుడైతే చూడాలి. మన టైం వచ్చేసి 3:50 అవుతుంది. వాళ్ళు ఎప్పుడు పిలుచుకుంటారో అప్పుడు దాన్ని బట్టి మనం మనకల్లా బండ్లు ఉన్నాయి. అదేమో అది కాదు, ఖాళీగా ఉంది. ట్యాంకర్లు ఉన్నాయి, వేరే లోడింగ్ బండ్లు అయితే లేవు. వచ్చిన 2 గంటలకు అయితే పిలిచింది అనమాట లోడింగ్ లోపలికి. పోతున్న లోపలికి అయితే మనకు కూడా 2వ పాయింట్ దగ్గర అయితే లోడ్ అయిపోయింది. పేపర్ కూడా వచ్చేసాయి అనమాట. ఇన్ని నుంచి అయితే డైరెక్ట్ పారింగ్కి అయితే పోవాలి. ఆడ పోయి బండి పెట్టేసి రేపు పొద్దున్న చేసి మళ్ళీ కంపెనీకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడు పోతే కూడా దింపరు అట్లా అని చెప్పేసి డైరెక్ట్ పార్కింగ్కి అయితే కూర్చున్నాను అనమాట. చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చేసి కంపెనీకి అయితే పోదాం.